ఏంటి నేను నా మొహం చూపెడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు. ఇది కనుమ బ్లాక్ అండి. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ అయింది. అలా సరదా బయటికెళ్దామంటే ఎగ్జిబిషన్ అని చెప్పారు మా ఆయన. అది ఎక్కడో కాదు. అదే మా చిన్న వాళ్ళ తెర ఉంది కదా! అక్కడైతే పెట్టారంట. మా ఆయన చూసారని చెప్పి తీసుకెళ్లారు. అలా పదండి వెళ్దాం అని చెప్పేసి. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బావుంది. చాలా బావుందని చెప్పలేనండి. అంటే ఏదో గుడికెళ్ళినప్పుడు కళ్యాణ మండపంలో వేస్తారు కదా! అలాగుందనమాట. మా చిన్నోడైతే పడుకుండిపోయాడు. ఆడి కోసమే మేము తీసుకెళ్ళాం. చూసారా జెయింట్ వీల్ ఎంత బావుందో. అదే ఎక్కుదామని చెప్పి మేమైతే ఎళ్ళాము. ఎక్కాను గానండి మాకన్నా ముందు రౌండ్‌లు చాలా ఫాస్ట్‌గా తిప్పాడు. నేను ఎక్కినాక ఒక 5 రౌండ్స్ ఏసి ఏదో రిపేర్ వచ్చిందని చెప్పి బేగానే దించేసాడండి. బాగా డిసప్పాయింట్ అయితే అయిపోయాను. ఇంకేదో ఎక్కాం కదా! మళ్ళీ ఎచ్చేత్తామని చెప్పేసి ఆగిపోయాం. ఆ తర్వాత మా కొంచెం పిల్లలకి అలాగ చూపిచ్చి కొంచెం చాలా పెద్ద ప్లేస్ అండి. ఇంతంత ప్లేస్ కాదు. ఎప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళడం అంటే ఎంత పెద్ద ఎగ్జిబిషన్‌కి. ఒక పక్కన చేనేత కళా హస్తలు అనమాట. అదే చీరలు అయన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపిచ్చింది. ఇంట్లో ఉండడం కన్నా ఒక్కోసారి ఇలా బయటకెళ్తే చాలా బావుంటది. అక్కడ వెంకటరమణని కూడా పెట్టారు. అది కూడా చాలా బావుంది. అక్కడ కూడా ఫోటోస్ తీసుకున్నాను. మధ్యలో వస్తే చూసేయండి. మేమైతే ఎక్కువగా మధ్యలో ఆపేసారు అన్నారు కదండీ! ఇక్కడ ఆపైతే మొత్తం గ్యాప్ దొరికింది కదా అని వీడియోస్ తీసేసుకున్నాను. వీడియోస్ తీసుకొని నా పక్కన ముగ్గురు ఎక్కారనమాట. ఆళ్ళకి భయమనమాట. అది భయపడుతుంటే కూడా ఫాస్ట్‌గా తిరుగుతుందనుకున్నారు. పాపం ఆళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకేటి చేస్తాం ఎక్కేది తప్పదు కదని వచ్చేసాము. ఈలోపు అలాగా కొంచెం సరదాగా తిరిగాం చూడండి మధ్యలో ఉంటాను నేను. ఎంత బా జరిగిందంటే అంత బా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అందరికి మళ్ళీ హ్యాపీ కనుమ. డిలేట్‌గా చెప్తున్నాను ఏమనుకోకండి. అంతే నిన్న మేము సరదాగా సాయంత్రం బయటికెళ్ళాము. నిజం చెప్తున్నా చాలా బా జరిగింది. మా చిన్నోడికి అన్నీ ఎక్కిచ్చేసి అదే మా చిన్నోడు ఏమి ఎక్కలేదనమాట. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు కదా! మా పెద్దోడైతే 5 ఇయర్స్ అనమాట ఆడికి. 5 ఇయర్స్ కాబట్టి కొంచెం చిన్నవి ఎక్కించాం. ఇంకా ఫోటోస్ ఇయ్యే అనమాట. చూసేయండి. ఇదే చిన్న హెలికాప్టర్‌లాగా ఉంటే ఎక్కించాము. చాలా హ్యాపీగా ఆడుకున్నాడనమాట. మాకు చాలా సంతోషం అనిపించింది. ఓకే. నేను మీలో ఒకల అమ్మాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.